ఇటీవల ఆస్కార్ అవార్డులకు సంబంధించిన నామినేషన్స్ బయటకొచ్చాయి. అప్పటి నుంచి అసలు ఈ నామినేషన్స్ నుంచి ఎవరు గెలుస్తారు అనే చర్చలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. ఇదే సమయంలో అల్లు అర్జున్ కి సంబంధించిన పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో ఆఫ్ స్క్రీన్ కూడా బన్నీ విపరీతంగా యాక్ట్ చేస్తున్నాడని, అందుకే తనకు కూడా ఆస్కార్ ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో డిస్కషన్స్ మొదలయ్యాయి. కానీ ఇది ఏమాత్రం సీరియస్ కాదని అర్థమవుతోంది. ఆస్కార్ నామినేషన్స్ ప్రకటించిన సందర్భంగా కొందరు నెటిజన్లు మరోసారి బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. అల్లు అర్జున్ ను ట్రోల్ చేయాలని నిర్ణయించుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. అంతకు ముందు కూడా బన్నీకి మంచి ఫ్యాన్ బేస్ ఉన్నా పుష్ప తర్వాత అది అమాంతం పెరిగిపోయింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా తన మేనరిజం కు స్టైల్ కు ఫిదా అయ్యారు. అయితే పుష్ప సీక్వెల్ ని తెరకెక్కించడం కోసం ఆడియన్స్ ని 3 ఏళ్లు వెయిట్ చేయించారు మేకర్స్. దీంతో పుష్ప 2పై ప్రేక్షకుల్లో హైప్ పూర్తిగా పెరిగిపోయింది. అదే సమయంలో అల్లు అర్జున్ స్వయంగా రంగంలోకి దిగి పుష్ప 2కు ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేశాడు. అందుకే ఈ మూవీకి ప్రీమియర్ షో నుండే హడావుడి మొదలయ్యింది. అదే బన్నీ కెరీర్ పై బ్లాక్ మార్క్ పడేలా చేసింది. పుష్ప 2 ప్రీమియర్స్ ను ఫ్యాన్స్ తో కలిసి చూడాలని నిర్ణయించుకున్నాడు బన్నీ. అందుకే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ కు వెళ్లాడు. అప్పటికే ఆ థియేటర్ వద్ద చాలా మంది ప్రేక్షకులు చేరుకోవడంతో అల్లు అర్జున్ రాగానే తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా తన కుమారుడు శ్రీతేజ్ కి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది. ముందుగా రేవతి మృతి చెందిన విషయం తనకు అస్సలు తెలియదని 2 రోజుల తర్వాత విడుదల చేసిన వీడియోలో తెలిపాడు బన్నీ. కానీ పోలీసుల ముందుకొచ్చి రేవతి మరణించిన విషయాన్ని అప్పటికప్పుడే అల్లు అర్జున్ కు తెలియజేసినా తాను మాత్రం సినిమా అయ్యాకే వెళతానని చెప్పిన విషయం బయటపడింది. దీంతో దీనిపై వివరణ ఇవ్వడానికి బన్నీ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. ప్రెస్ మీట్ లో తనకు అసలు ప్రీమియర్స్ సమయంలో రేవతి మరణించిన విషయంపై క్లారిటీ లేదంటూ చాలా వింతగా మాట్లాడాడు. మానసికంగా తనకు అసలు ఎలా ఆలోచించాలో అర్థం కాలేదని అన్నాడు. మధ్యమధ్యలో వాటర్ తాగుతూ తెగ ఫీల్ అవుతున్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. దీంతో ఆ ప్రెస్ మీట్ అయిపోగానే తనపై చాలా ట్రోల్స్, మీమ్స్ వచ్చాయి. అసలు రేవతి మరణించినందుకు బన్నీకి కొంచెం కూడా బాధ లేదని, ప్రెస్ మీట్ లో చేసిందంతా నటన అని నెటిజన్లు విమర్శించారు. ఇప్పుడు ఆస్కార్ నామినేషన్స్ సందర్భంగా మరోసారి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ప్రెస్ మీట్ లో బన్నీ చేసిన నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు.